తందూరి మోమోస్. వావ్, మోమోస్ అంటే అందరికీ ఇష్టమే. తందూరి మోమోస్ అంటున్నావు కాబట్టి ఇంకా తందూరి ఫ్లేవర్ అంటేనే అందరికీ ఇష్టం అనమాట. సో రెండు కాంబినేషన్ అదిరిపోతాయి అనుకుంటా. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో తందూరి మోమోస్ అనమాట. సో చాలా కష్టం లాస్ట్లో మోమోస్ చేయడం, ఆ షేప్ తీసుకురావడం కొంచెం కష్టం. బట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. అండ్ వెజ్ తందూరి మోమో అనుకుంటా కదా, ఎందుకంటే అన్ని వెజ్ ఐటమ్సే కనిపిస్తున్నాయి. చక్కగా తురుము, క్యారెట్ తురుము అండ్ క్యాబేజ్ తురుము కదా ఇది. సో అన్ని చక్కగా మసాలాలు అవన్నీ పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఎలాగో స్టీమింగే చేస్తాం కాబట్టి మోమోస్, కనీసం లోపల ఇంగ్రీడియంట్స్ అయినా కొంచెం టేస్ట్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది. సో మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఫస్ట్ మనం కొంచెం లోపల స్టవ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఓకే కొంచెం బటర్, సో నెక్స్ట్ వెల్లిపాయలు. ఓకే, సో చక్కగా క్రష్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ఉల్లిపాయలు. సో యూజువల్గా స్టీమ్ అంటారు కదా, సో ఎందుకు స్టీమ్డ్ వెరీ హెల్దీ అంటారు యూజువల్గా? సో స్టీమ్డ్ ఏంటంటే ఎవ్రీథింగ్ అందులోనే ఎవాపరేట్ అయిపోతుంది కదా, వాట్ ఎవర్ మనం డ్రైన్ చేస్తానేమో వాటర్లో వైటమిన్స్ వెళ్ళిపోతాయి అని చెప్తారు. డీప్ ఫ్రై అంటే ఏంటంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం, అండ్ డ్రైన్ చేస్తానేమో వాటర్లో వాటర్ విటమిన్స్ అన్ని కూడా పోతాయి. ఇది స్టీమ్ ఏంటి అంటే వాటర్ సాలబుల్ విటమిన్స్ కూడా అందులోనే ఉంటాయి కాబట్టి మనకి ఏ న్యూట్రియంట్స్ కూడా లాస్ అవ్వవు. సో దట్ ఈస్ ద రీజన్ స్టీమ్ చేసేది చాలా మంచిది. ఓకే, సో చక్కగా వేగిపోయాయి ఉల్లిపాయలు కూడా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత క్యారెట్ తురుము. తర్వాత క్యాబేజ్ తురుము. సో చక్కగా మనం ఆ పొడులన్నీ కూడా వేసేసుకోవచ్చు కదా ఇప్పుడు? ఓన్లీ జస్ట్ పెప్పర్ పౌడర్, ఎందుకంటే ఇది నేను మ్యారినేట్ చేయాలి తర్వాత. అప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు జస్ట్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, అండ్ జస్ట్ సార్ట్ చేసుకుంటే చాలు కదా లైట్గా? జస్ట్ లైట్గా సార్ట్ చేసుకుంటే చాలు. ఓకే, సో అంతేనా ఇంకా? అంతే, సార్ట్ చేసేసాం కదా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందులో మన గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొన్ని వాటర్, సో మెల్లమెల్లగా వేసుకోవాలి జస్ట్ డవ్ లాగా. ఓకే, సో చక్కగా డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చపాతీ పిండి అది కావాలి కదా, రోలర్ అన్ని. సో కొంచెం ఆయిల్ వేయరా ఇందులో. ఓకే, సో చక్కగా డవ్ ప్రిపేర్ చేస్తాను. సో ఈ లోపు నేను కొంచెం స్టీమ్ పెట్టేసుకున్నా. స్టీమ్ పెట్టేసేయండి, నేను మోమోస్కి ప్రిపేర్ చేసేస్తాను. ఓకే, సో స్టీమ్ పెట్టేసాను నేను. ఓకే, జస్ట్ కొంచెం థిక్గా ఉండాలా, థిన్గా ఉండాలా ఇవి? కొంచెం మీడియం సైజులో పెట్టేది. ఓకే, మరి ఎందుకంటే స్టఫ్ పెట్టేస్తున్నాం కదా, మరి తినగా ఉంటే కూడా విరిగిపోతాయి అనమాట. మరి థిక్గా ఉంటే అది లోపలిది ఉడకదు. బట్ అందుకనే కొంచెం సార్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మంచిది. సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు మోమోస్? మనం ఒక 3 to 4 తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలాగో వెజ్తో చేస్తున్నాం కదా అది. ఓకే,
ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇంకొంచెం పెద్దగా. ఓకే. సో మనకు కొంచెం పెద్ద బౌల్ ఉంటే దానికి ఒకేసారి అన్నీ వచ్చాయి కాదు. ఓకే లాస్ట్ ఇంకా దీంట్లో మనం ఆ స్టఫ్ పెట్టేసుకుందాం. ఓకే. సో చక్కగా ఒక 3-4 అలా రోల్స్ చేసుకుంటూ ఉందాం. యా. ఓకే. సో ఇలా మనం మోమోస్ లాగా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. ఒక ప్లేట్. సో చక్కగా మోమోస్ అయితే ప్రిపేర్ చేసావు. సో మరి స్టీమ్ చేసేసుకుందాము. యా. చక్కగా ఇంకా స్టీమ్ అవుతూ ఉన్నాయి. సో ఈలోపు మనం మిగతా ప్రిపరేషన్ చేసి మ్యారినేషన్ ప్రాసెస్ చేసేద్దాం. ఓకే. ఒక మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్ ఏం అయిపోతుంది? దీంట్లో ఫస్ట్ పెరుగు. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, ఓకే, కొంచెం పసుపు, కొంచెం ఆమ్చూర్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కారం, అండ్ అలాగే ఇది కసూరి మేతి, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ రసం. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే. సో ఒకసారి మన మోమోస్ని చూసేద్దాం. ఓకే. చక్కగా స్టీమ్ అయిపోయాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే. సో అందులో నుంచి మనం తీసేద్దాం. మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇందులో డిప్ చేసి ఫ్రై చేసుకోవడం. ఓకే. సో మోమోస్ అయితే కొంచెం వేడిగా ఉన్నాయి. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? అలాగో చల్లగా అవుతాయి. యా. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఓకే. ఆయిల్, సో యూజువల్గా అయితే మోమోస్ ఇక్కడ దాకా మనము స్టాప్ చేసి ఏదైనా మింట్ చట్నీ అలా తీసుకుంటాము. బట్ ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ అనమాట. సో నార్మల్లీ బాగా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నవాళ్ళు మోమోస్ తినాలి అని అనిపిస్తే ఇక్కడికే స్టాప్ చేసి తినేయచ్చు. ఇది ఏదైనా డిప్ పెట్టుకోవచ్చు, గ్రీన్ చట్నీ కానీ ఏదైనా ఇట్స్ ఓకే. మనం కొంచెం టేస్టీగా అవ్వడానికి ఈ మ్యారినేషన్ ప్రాసెస్ చేస్తున్నాం. అందులో మనం ఏం డీప్ ఫ్రై ఏం చేయట్లేదు, షాలో ఫ్రై కాబట్టి దట్స్ ఫైన్. చక్కగా పెరుగు కూడా యూస్ చేస్తాం. తందూరి అని అన్నాం కదా, సో అదే రీజన్ అనమాట. సో కావాల్సిన వాళ్ళు ఇక్కడికే స్టాప్ చేసేసుకోవచ్చు ప్రొసెసర్. సో చల్లగా అయిపోయి ఉంటుంది ఇది. సో చక్కగా ఈ కైండ్ ఆఫ్ అంటే మోమోస్ కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం టైం ప్రాసెసింగ్. బట్ నువ్వు అన్నట్టు టేస్టీగా ఉండాలి అనుకుంటే మాత్రం చక్కగా పెరుగు రైతా లాగా ఏదైతే చేస్తావో ఆ ప్రిపరేషన్ చేసుకొని చేయొచ్చు అనమాట. స్పెషల్గా ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? సో ఇలా మ్యారినేట్ చేసి తీసుకునేటట్టు అయితే ఒక 2 to 3 తీసుకోవాలి. సో మనం ఎక్కడైతే స్టీమింగ్ ప్రాసెస్ దగ్గరే ఆగిపోయామో ఇక్కడ కూడా స్టాప్ చేయొచ్చు అని చెప్పాను కదా, అక్కడైతే మనం ఒక 3 to 4 తీసుకోవచ్చు. సో 1 ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓన్లీ స్టీమింగ్ మాత్రమే అండ్ ఎవ్రీథింగ్ స్పైసెస్ కూడా ఏమి ఇంక్లూడ్ లేదు కాబట్టి అంత ఫుల్నెస్ గా కూడా ఏమి ఉండదు. ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ సార్ట్ చేయలేదు అవి. ఎగ్జాక్ట్లీ. సో చక్కగా వేగిపోయి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో తందూరి అన్నం కాబట్టి ఇది ఏదైతే బొగ్గులు ఉందో అది కొంచెం మధ్యలో పెట్టేసి మనం మూత పెట్టేద్దాం కొద్దిసేపటికి. ఓకే. ఓకే. సో నెయ్యి కూడా తెచ్చినట్టు. యా, కొంచెం గీ వేద్దాం దానికి. ఓకే. డిఫరెంట్ రెసిపీ అనమాట. ప్రిపరేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. చాలామంది ఇష్టంగా ట్రై చేస్తారు ఇలాంటి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇది ఒక 1 or 2 minutes అయింది కాబట్టి జస్ట్ ఇంకా మనం తీసేయచ్చు. తీసి సర్వ్ చేసుకోవడమే. ఓకే. మోమోస్ మాత్రం తీసేస్తే అయిపోతుంది. ఓకే లాస్ట్ తందూరి మోమోస్ రెడీ అయిపోయాయి. ఓకే.
తందూరి మోమోస్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తందూరి మోమోకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పెరుగు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం కొద్దిగా, బటర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. తందూరి మోమోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అందులో వెన్నె వేసి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, మిరియాల పొడి వేసి కాస్త వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇంకొక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు పోసి నూనె కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీలా ఒత్తుకొని రౌండ్ గా కట్ చేసుకొని రెడీ చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసి స్టవ్ వెలిగించి ప్యాన్ లో నీళ్లు పోసి స్టీమ్ కి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత రెడీ చేసుకున్న ఈ మోమోస్ ని ఆవిరిలో ఉడికించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్, పసుపు, ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి, ఉప్పు, కారం, కసూరి మేతి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఆవిరి పట్టిన మోమోస్ కూడా అందులో వేసి అటు ఇటు అద్దుకొని ప్యాన్ లో నూనె పోసి ఈ మోమోస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మండే బొగ్గులు తీసుకొని ప్యాన్ లో పెట్టి 2 చుక్కల నెయ్యి వేసి మూత పెట్టి కాసేపు అయ్యాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తందూరి మోమోస్ రెడీ.